అయితే ఈ పోస్ట్ పెట్టినప్పటి నుంచి ఇటు నా ఛానల్లో వస్తున్నటువంటి కామెంట్స్ ఏంటంటే వారి గ్రంథాలు కూడా ప్రశ్నించు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట. ఎంతసేపు బైబిల్ కాదు, వారి గ్రంథాన్ని ప్రశ్నించు అనేటువంటి కామెంట్ ఎందుకో రిపీటెడ్గా వినబడుతుంది. నేను దానికి చాలా బాధపడుతున్నాను. ఎందుకు అంటే 100 మంది క్రైస్తవులు ఉన్నప్పుడు 100 మంది క్రైస్తవులు 99.9 మందికి బైబిల్ కంప్లీట్గా ఏంటి, దాని సారం ఏంటి అన్నది తెలియదు అన్నది నిర్ద్వంద్వం, నిస్సందేహం. తెలీదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే బైబిల్ని ఏదో ఒక వారి విశ్వాసానికి సంబంధించిన పుస్తకంగా వాళ్ళు భావిస్తూ అలా తీసుకుని వస్తున్నారు చర్చికి అన్నది నేను ఎప్పుడు చెప్పేటువంటి విషయం. అయితే దాని మీద క్రైస్తవులు నిజంగా పరిశోధన చేయట్లేదు. క్రైస్తవులుగా మనకే బైబిల్ ఉన్న అన్ని సందర్భాల పట్ల అవగాహన లేనప్పుడు మరి బైబిల్కు బయట ఉన్నటువంటి వ్యక్తులకి ఆ సందర్భాలు ఎలా కనపడతాయి? ఖచ్చితంగా తప్పుగానే కనపడతాయి. కాబట్టి తప్పుగా కనపడిన వ్యక్తులు, తప్పుగా ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తుల్ని వారి గ్రంథాల్లో ఏముంది అన్నది కాదు ఇక్కడ వివేకం అంటే. ఎందుకు ఇలా వ్రాయబడింది అని సమాధానం చెప్పాలి. ఒక ఉదాహరణ నేను ఎప్పుడు చెప్తూ ఉంటానన్న, ఉదాహరణకి మీరు జాన్పాల్ గారు మీరు ఎందుకు నేను తాగుతూ కనిపించారు బార్ దగ్గర అని అన్నారనుకోండి నన్ను. వెంటనే నేను ఏం కర్ణాకర్ గారు మీరు తాగలేదా అని అంటే అది సమాధానం అవుతుందా, లేకపోతే మీరు నా మీద వేసినటువంటి అది నేను నిర్ధారించినట్టు అవుతుంది. మీరు తాగారు లేదా ప్రశ్న కాదు ఇక్కడ. నేను ఎందుకు తాగాను, నేను అక్కడ ఎందుకున్నాను, దానికి సమాధానం చెప్పుకోవాలి. బైబిల్లో ఈ సందర్భం ఇలా ఉంది అని ఎదుటి వ్యక్తి ప్రశ్నిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి అర్థం కాకనే ప్రశ్నించాడు కాబట్టి ఆ వ్యక్తికి సమాధానం చెప్పాలి. ఆ వ్యక్తికి మాత్రమే కాదు, బైబిల్ పట్టుకున్నటువంటి చాలామంది క్రైస్తవులు కూడా ఈ సమాధానం తెలియాలి. క్రైస్తవులు ఉన్నారు కాబట్టి మా బైబిల్ ఇలా రాయబడింది కాబట్టి వీటిని మేము నమ్ముతాం, అవి నెగిటివ్గా కనిపించినా పాజిటివ్గా కనిపించినా సరే మేము దాన్ని ప్రశ్నించాం అనేటువంటి ఆ ధోరణి అన్నది తప్పు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు చాలామంది కూడా బయటికి చెప్పకుండా మేము పట్టుకున్నాం కాబట్టి బైబిల్ని అది ఎలాగున్నా సరే మేము ముందుకు వెళ్తాం అనేటట్టుగా ముందుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు కూడా సమాధానం కావాలి. ఇటు హైందవ సమాజానికి మాత్రమే కాదు, క్రైస్తవ సమాజానికి కూడా చాలా మట్టుకు సమాధానాలు కావాలి. ఎవరు సమాధానం ఇస్తారు అంటే దాని మీద పరిశోధన చేసిన వాళ్ళు. కాబట్టి ఈరోజు బైబిల్లో కొన్ని అభ్యంతరకరంగా కనిపిస్తున్నటువంటి చాలా విషయాలు, వాటిని గురించి వివరణ ఇవ్వడానికి దేవుడు నాకు ఈ వేదిక ముఖంగా అవకాశం ఇచ్చాడని నిజంగా నేను గర్వపడుతున్నాను. ఎవరైతే వారి గ్రంథాలు ప్రశ్నించు అని నాకు ఫోన్ చేయడము, కామెంట్ చేయడము చేస్తున్నారో మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చింది ఈ కరుణాకర్ సుగుణ గారి పుస్తకాలను ప్రశ్నించడానికి, లేకపోతే ఆయన గెలవడానికి, ఓడించడానికి కాదు. నేను ఇక్కడికి వచ్చింది మన బైబిల్లో ఏముంది, ఎందుకు అలా ఉంది అని బైబిల్ తరఫున వివరణ ఇవ్వడానికి మాత్రమే వచ్చాను. వారి గ్రంథాలు ప్రశ్నించినప్పుడు వాళ్ళకి సమాధానాలు ఉండవని చాలామంది ఉచిత సలహాలు ఇస్తున్నారు. నేను ఓడించడానికి రాలేదు, గెలవడానికి రాలేదు. ఇక్కడ నేను వచ్చింది నేను పట్టుకున్న బైబిల్ ఎంత సహేతుకమైంది అని బైబిల్ పక్షాన వివరణ ఇవ్వడానికి వచ్చాను తప్ప వారి గ్రంథాలను ప్రశ్నించడానికి కాదు. నేను వాటిని ప్రామాణికంగా తీసుకోవట్లేదు కాబట్టి నేను వాటిని తగలట్లేదు. నేను పట్టుకున్నది బైబిల్ కాబట్టి ఈ బైబిల్లో ఉన్నటువంటి సారం ఏంటి అన్నది మాత్రమే చెప్పదలుచుకోవడం నా ఉద్దేశం. అంతే తప్ప ఇతర మతాల్లోనికి వెళ్ళి వారి గ్రంథాలను వేలెత్తి చూపించడం భారత రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి హక్కు కాదు. కాబట్టి నా పరిధి మీద నేను కట్టుబడి నా బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఎంత గట్టిగా నేను మాట్లాడతాను, ఎంతసేపు మాట్లాడతాను తప్ప ఇతర మత గ్రంథాలకు వెళ్ళి వాటిని ప్రశ్నించే సమయం నాకు లేదు, అంత ఆసక్తి